అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భారత్ ఇక రెండో విషయం, పాకిస్తాన్ కు ప్రపంచ దేశాల సహాయం నిరాకరణకు గురైంది. ఆ తర్వాత యుద్ధం కారణంగా చైనా ఆయుధాల మార్కెట్ పెరిగింది. ఇక నాలుగో పాయింట్కి వచ్చినప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు హెచ్చరికలతో అమెరికా ఎంట్రీ ఇచ్చిన సందర్భం. ఐదో కారణం, యుద్ధం ఆపకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి లోన్ ఆపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇలా అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా మాత్రం ఈ 5 కారణాలే యుద్ధం ఆగడానికి ప్రధానమైన కారణాలు. యుద్ధం విషయంలో కాంప్రమైజ్ కాలేదు భారత్. భారత్ ఏం చెబుతోంది, ఇక్కడ మేము చేసే యుద్ధం, భారతదేశం చేసే యుద్ధం ఇది పాకిస్తాన్ మీద కాదు, ఉగ్రవాదం మీద అంటూ చెప్పుకొచ్చింది. కానీ అమెరికాతో ఉన్న సన్నిహిత సంబంధాలు కావచ్చు, ప్రస్తుతం సపోర్ట్ విషయంలో కాస్త ఓకే అనే మాట వినిపించింది. ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా దాంతో పాటు ఒకసారి విక్రమ్ మిశ్రీ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన టోన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. రైట్, అది విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ చెప్పుకొచ్చింది. ఫారెన్ సెక్రటరీ ఆయన చెబుతోంది ఒకటి, భారత కాలమాన ప్రకారం 17 గంటలకి అంటే సాయంత్రం 5 గంటలకి యుద్ధం ఆగిపోయిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు మే 12 గంటలకు చర్చ జరగబోతోంది రెండు దేశాల మధ్య. భారత్ పాకిస్తాన్ కి సంబంధించి ట్రంప్ చేసిన ట్వీట్ ని మీరు చూస్తారు. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపేశాడు. దానికి సంబంధించి యుద్ధానికి మధ్యవర్తిత్వం వహించాడు యుద్ధం ఆపడానికి. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed. మీరు అక్కడ చూడొచ్చు, హైలైట్ చేశాడు. ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అనేది హైలైట్ చేశాడు. అక్కడ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ కూడా బహుశా ఇది కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అనే పదం ఇది పాకిస్తాన్కి ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది అది, వాళ్ళకి లేనిది వాళ్ళకి అవసరమైంది అది. ఆ ట్వీట్లో కాస్త సెటరికల్ గా మనకు కనిపిస్తుంది. ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ ఇది కొద్ది నిమిషాల వ్యవధిలో జరిగింది. భారత్ పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధం ఆగిపోయింది. మీరన్నమాట నేను అన్నమాట మీరు విన్నమాట వాస్తవం. అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అనంతకృష్ణ గారు, ప్రస్తుతం పాకిస్తాన్తో 12 తారీఖున చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చలు 12 గంటల కంటే కూడా. సో ఎటువంటి కండిషన్స్ భారత్ పెట్టే అవకాశం ఉంది? రైట్, అంతకన్నా ముందు మౌళి గారు, యూ హావ్ పాయింట్. సచిన్, ఒక ఇంపార్టెంట్ ట్వీట్ సంబంధించి న్యూస్ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో చేసిన ఒక ట్వీట్ గురించి మీకు చెప్తాను. ఆ ట్వీట్ లో ఏముందో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. గత 48 గంటల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ విపి వ్యాన్స్, మీ ఇద్దరం కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, అలాగే విదేశాంగ మంత్రులు సుబ్రహ్మణ్యం జయశంకర్, ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, అలాగే జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ అండ్ అసీం మాలిక్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు అసీం మాలిక్, వీళ్ళతో మేము మాట్లాడాము. భారతదేశం, పాకిస్తాన్ కూడా రెండు ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అయితే ఒక తటస్థ వేదిక పైన వీళ్ళిద్దరు కూడా చర్చలు జరపబోతున్నారు అని. ఆ తటస్థ వేదిక ఎక్కడైనా కావచ్చు, అమెరికా కావచ్చు, యుఏఈ కావచ్చు, లేదా మరొక ప్రాంతం కావచ్చు. ఒక కొత్త పాయింట్ ఏంటంటే, ఒక తటస్థ వేదిక పైన రెండు దేశాల ప్రభుత్వాలు, రెండు దేశాల అధికారులు కూర్చొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు అని కూడా మార్కో రూబియో చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్ గా మా మేనేజింగ్ డైరెక్టర్ మౌళి గారు చెప్పినట్టుగా కొద్దిసేపటి క్రితం గత 2 గంటలుగా చర్చలు జరుగుతున్నాయి. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కి, అలాగే ఇటు భారత్ పాకిస్తాన్ అధికారులకు మధ్య అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ సుబ్రహ్మణ్యం జయశంకర్, అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్ వీళ్ళు కూడా ఒప్పుకున్నట్టు కూడా. సో ఈ నేపథ్యంలోనే జయశంకర్, ఇటు భారతదేశానికి సంబంధించి విదేశీ మంత్రి జయశంకర్ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా చేసిన ట్వీట్ ని ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఆయన ఏమన్నారంటే కనుక జయశంకర్ చేసిన ట్వీట్ ని నేను చదివించే ప్రయత్నం చేస్తాను. Yes, here it is on the screens of RTV. India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action. India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms of manifestations. It will continue to do so అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి నేను తెలుగులో మీకు తర్జుమా చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగులో ఇటు ఇండియా పాకిస్తాన్ ఈ రోజు మాట్లాడుకున్నాయి. మరి ముఖ్యంగా అండర్స్టాండింగ్ ఆన్ స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్ అండ్ మిలిటరీ యాక్షన్, కాల్పులకు సంబంధించి, దాంతోపాటు మిలిటరీ యాక్షన్ ని ఆ నిలుపుదలకు సంబంధించి రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకున్నాయి అంటూ కూడా ఇన్ఫాక్ట్ రెండు దేశాలు మాట్లాడుకున్నాయి. దీంతో పాటు ఇండియా has constantly maintained a firm and uncompromising stance against terrorism in all its forms of manifestation. Interesting point. Let's note this point. India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms of manifestations. Terrorism ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా దాని మీద భారత్ స్టాన్స్ ఎప్పుడు క్లియర్ గా ఉంది, ఎప్పుడు అన్కాంప్రమైజ్డ్ గా ఉంది. దాంతోపాటు అఫర్మ్ అలాగే నిల్చొని ఉంది, నిక్కచ్చిగా నిటారుగా నిల్చొని ఉంది టెర్రరిజానికి సంబంధించి, టెర్రరిజానికి వ్యతిరేకంగా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. Considering this, it will continue to do so. ఇంట్రెస్టింగ్. యుద్ధం ఆగలేదు అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఆ క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే యుద్ధం ఆగలేదు. 12వ తారీఖున కనుక ఇరు దేశాలకు మధ్య సయోధ్య కుదరకపోతే, పాకిస్తాన్ భారత్ పెట్టే డిమాండ్స్ కి మీట్ అవ్వకపోతే మళ్ళీ తీవ్రమైన పరిణామాలు పాకిస్తాన్ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రిమెంబర్, మన టెర్రరిజం అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాం. అనంతకృష్ణ గారు, ఇక్కడ జయశంకర్ గారు చేసిన ట్వీట్ ని మీరు చూశారు. ఆయన సెకండ్ లైన్ ఒకసారి చూస్తే, ఇండియా has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. ఎలా చూస్తారు సార్ ఈ లైన్ ని? నేను మొదలు కూడా చెప్పాను, మనము వారు కోరుకోవడం లేదు. మనము వాళ్ళ సివిలియన్ మీద కానీ పాకిస్తాన్ మీద కానీ మేము అటాక్ చేయడం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నాను, టెర్రరిజమే మా ఎజెండా. టెర్రరిజం మొత్తం అంతమయ్యే వరకు ఈ 12వ రోజు గట్ట ఒక చర్చల్లో మళ్ళీ ఏదైనా కొంచెం గడబడైనా ఆ రోజు మళ్ళీ ఇమీడియట్లీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అందులో ఏం ఉండదు. ట్రంప్ చెప్పినా సరే, ఎవరు చెప్పినా మనం చెప్పే షరతులకి వాళ్ళు లొంగాలి. ఇంకొకటి సార్ చెప్పినట్లు ఈ వారు ఎంత లాంగ్ ప్రొలాంగ్ అవుతుంటే అంత లాంగ్ చైనాకు బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి వాళ్ళు ఒక వంతెన వేశారు మొన్న, అది పాకిస్తాను చైనాకు మెయిన్ అనమాట. అది బలూచిస్తాన్కి ఒకవేళ టేక్ ఓవర్ చేసుకుంటే చైనాకు చాలా పెద్ద దెబ్బ, పాకిస్తాన్ కూడా పెద్ద దెబ్బ. ఒక్కసారి లైన్ లో ప్రయత్నించండి అనంతకృష్ణ గారు. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం పుల్లారావు గారు, గ్రేట్ అని చెప్పుకోవాలా, లేకపోతే దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే కాస్త సందిగ్ధత నెలకొంటోంది. ముందేమో యుద్ధం ఆగిందనే సంకేతాలు కనిపించాయి, కానీ జయశంకర్ ట్వీట్ చూసాక మాత్రం ఎందుకో కాస్త మెలిక ఉంది అనేది అర్థమవుతోంది. ఎలా చూడాలండి? యుద్ధం ఆగినట్టేనా, లేకపోతే జస్ట్ ఒక కామా పడింది అనుకోవాలా? మనం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పిన మాట కూడా చూడాలి. ఆయన స్పష్టంగా చెప్పారు, ఇద్దరు సీజ్ ఫైర్ ఒప్పుకున్నారని. అది మనం వెల్కమ్ చేయాలి. కారణం కూడా చెప్తా, చెప్పండి. ఇప్పుడు సీజ్ ఫైర్ వెనకాల షేబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ అన్న కూడా నవాజ్ షరీఫ్ ఉన్నాడు. అతను కూడా అందరినీ కన్విన్స్ చేశాడు, వీళ్ళతో యుద్ధం మనకు ఉపయోగం లేదని కన్విన్స్ చేశాడు నిన్నటి నుంచి. సో మనకేంటంటే చాలా మంది మన దేశంలో ఈ యుద్ధంతో అన్ని యుద్ధాలు ఆఖరు చేసేయాలి పాకిస్తాన్ అని ఒక ఫీలింగ్ ఉన్నది. పాకిస్తాన్ మీద కోపం మన అందరికీ ఉన్నది. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏడ్పిస్తూ ఉన్నారు. కానీ మోడర్న్ యుద్ధాలు, ఈ రోజు యుద్ధాలు, లాస్ట్ యుద్ధం మనం దెబ్బలాడాం కార్గిల్లో 2001, 2002లో 1000 మంది మన వాళ్ళు చచ్చిపోయి చాలా తేడా ఉన్నది. ఇవి ఇప్పుడు వచ్చే యుద్ధాలు ఎక్కువ టెక్నాలజీ మీదే నడుస్తుంది, మనుషుల మీద కాదు కదా. మన వీరత్వం అయ్యి పని చేయవు కదా, మనుషుల్ని టెక్నాలజీ మీద నడుస్తుంది. టెక్నాలజీ మీద నడిచేటప్పుడు ఆ యుద్ధం ఎలా వెళ్తారో మనం చెప్పలేము. మనం అనుకున్నది మనం చేసాం, మనం అటాక్ ఇచ్చాం, వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ, వాళ్ళు ఎంత డ్యామేజ్ చేశారు, మనం ఎంత డ్యామేజ్ చేసాం వాళ్ళని ఒక 5-6 రోజుల్లో అంతా బయటకు వస్తుంది. మనం కనుక నిజంగా కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటే ఇది చాలా మంచి లెసన్ పాకిస్తాన్, చాలా మంచి లెసన్. తర్వాత పెద్ద దేశాలు, భారతదేశం లాంటి దేశాలు ఇలాగా ఎక్కువ యుద్ధాలు చిన్న దేశాలతో చేయకూడదు. ఎక్కువ యుద్ధాలు అంటే ఎక్కువ కాలం
50 రోజులు 60 రోజులు అంతు తెరుస్తాం చేస్తే మనకు సపోర్ట్ పోతుంది ఇంటర్నేషనల్ గా. ఇజ్రాయెల్ పరిస్థితి వేరు. ఇజ్రాయెల్కి ప్రపంచవ్యాప్తంగా యూరోప్లో అమెరికాలో సపోర్ట్ ఉన్నది వేరే కారణాలకి. మనం ఆ లైన్లో లేవు, ఆ స్థాయిలో లేవు, అలాంటి దేశం కాదు. అందువల్ల మనకేంటంటే చైనాకి అందరికి భారతదేశం 20 రోజుల్లో 50 రోజుల్లో ఇలా యుద్ధం చేస్తే మన పరువు పోతుంది జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత పెద్ద దేశం ఒక చిన్న దేశంతో అలా పాకిస్తాన్ ఏడ్పిస్తుందని వాళ్ళ ప్రెస్టేజ్ కూడా పెరుగుతుంది పాకిస్తాన్. సో నేను ప్రస్తుతం చాలా మంచి న్యూస్ అని నేను భావిస్తాను, చాలా మంచి న్యూస్. ఎందుకంటే అది కట్ ఆఫ్ అయిపోయింది. మనం వెళ్ళాం, మన మీద వచ్చారు, మనం రిటర్న్ చేసాం, అయిపోయింది. దానికంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాలనుకున్న మన లక్ష్యానికి సంబంధించి ఆ పాయింట్ వచ్చినప్పుడు ఏమంటారు? అప్పుడు మళ్ళీ ఉగ్రవాదులు వస్తే మళ్ళీ దెబ్బలాడతాం. అది సిగ్నల్ ఇచ్చాం కదా పాకిస్తాన్కి, ఇలాగ వెళ్ళిపోదని ఆ సిగ్నల్ ఇచ్చాం. ఈసారి మంచి సిగ్నల్ ఇచ్చాం. తర్వాత దీంతో ఏంటి మన లోపాలు ఏమున్నాయి కూడా తెలుసుకున్నాం కదా. చాలా లోపాలు ఉన్నాయి కదా మనకి. యుద్ధం వచ్చేటప్పటికి మనకి ఏది కరెక్ట్ గా ఉన్నది, ఏది కరెక్ట్ గా లేదు. పాకిస్తాన్ బలం ఎక్కడున్నది? పాకిస్తాన్ డ్రోన్స్ తో యుద్ధం చేస్తుంది, మిసైల్స్ తో యుద్ధం చేయడానికి ట్రై చేసింది. అవన్నీ మనకు కూడా బలబలాలు తెలుస్తాయి, అన్ని స్టడీ చేస్తారు. మన బలం ఎంత ఉన్నదో మనకు తెలియదు, వాళ్ళ బలం ఎంత ఉన్నదో మన మిలిటరీకి తెలుసు, రహస్యంగా మనకు తెలియదు. సో నేను చూసేది ఏంటంటే పాకిస్తాన్కి తప్పకుండా ఇప్పుడు మనం యుద్ధం ఆఫ్ చేయటం మనకు మంచిది. ఎందుకంటే ఇలా ఇంకో 5 రోజులు 6 రోజులు వాళ్ళు పెరుగుతాయి, మనమే లోకు అవుతాం. సైకలాజికల్ గా లోకు అవుతాం ప్రపంచంలో. ఇప్పుడు కరెక్ట్ టైంలో మనం బయటకు వచ్చేసాం. ఏ రోజైతే మొదటి రోజున మనం 9 స్పాట్స్ ని మిసైల్స్ తో అన్నిటితో కొట్టామో మనం ఏమనుకున్నామంటే యుద్ధం ఆగిపోతుంది అనుకున్నాం. ఆగలేదు కదా, వాళ్ళు స్టార్ట్ చేశారు, మనం స్టార్ట్ చేశాం. అలాంటప్పుడు जो कीमती जानें हमने गंवाई वो कीमती जानें आज महफूज होती. लेकिन चलिए आखिरकार पाकिस्तान के डीजीएमओ ने फ़ोन उठा के हमारे डीजीएमओ से बात करके दोबारा सीज़ फायर जम्मू कश्मीर और बाकी इलाकों में कायम किया. अब मौजूदा जम्मू कश्मीर की हुकूमत की अब जिम्मेदारी बनती है कि जहाँ जहाँ नुकसान हुआ है नुकसान का हम मुआयना करें, असेसमेंट करें डैमेज, और उस नुकसान का जो है लोगों को हम रिलीफ पहुँचाना शुरू करें. जहाँ जहाँ लोग ज़ख्मी हैं उनका ठीक तरह से इलाज हो, उन्हें भी गवर्नमेंट स्कीम के तहत रिलीफ मिले. और जैसे आज सुबह ऐलान हुआ है जहाँ जहाँ कीमती जानें गई हैं उन लोगों को हम वापस नहीं ला सकते, लेकिन कम से कम उनके गम में शरीक होके होना चाहिए कि दहशतगर्दों का, क्योंकि ऐसा लगता है कि जब भी कोई वाकया होता है तो हम जंग के दहाने पे पहुंच जाते हैं. दोनों मुल्क न्यूक्लियर पावर्स है. तो मेरा ये है कि अच्छी बात हुई, कई दिनों के बाद मतलब थोड़ा सुकून हो जाएगा. तो डोनाल्ड ट्रंप का इस वक्त इसमें इंटरवीन करना बहुत अच्छी बात है. पर मैं समझती हूँ हमारा मुल्क बहुत बड़ा मुल्क है, बहुत तरक्की पजीर मुल्क है. इसकी इकोनॉमी वर्ल्ड की 3rd नंबर पे है, पॉपुलेशन मेरे ख्याल में पहले नंबर पे है, और बहुत बड़ा सॉफ्ट पावर है पूरी दुनिया में. तो मुझे लगता है हमें जरूरत नहीं पड़नी चाहिए थी किसी की इंटरवेंशन की. कि मेरा मानना है कि हमारे मुल्क हिंदुस्तान को अब बड़ा भाई बनना चाहिए. दहशतगर्दी कबूल नहीं, दहशतगर्दी बर्दाश्त नहीं होगी. मगर कोई भी दहशतगर्दी का वाकया ये फैसला करे कि हमारे बीच में हिंदुस्तान और पाकिस्तान में जंग होनी चाहिए, मुझे लगता है ये फैसला उनका नहीं होना चाहिए कि दहशतगर्दों का. क्योंकि ऐसा लगता है कि जब भी कोई वाकया होता है तो हम जंग के दहाने पे पहुंच जाते हैं. दोनों मुल्क न्यूक्लियर पावर्स है. तो मेरा ये है कि अच्छी बात. రైట్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది మెహబూబా ముఫ్తీ. మరి ముఖ్యంగా మనం ఆర్థిక వ్యవస్థలో మూడో దేశంగా ఉన్నాం, జనాభాలో కూడా మనం మంచి పొజిషన్లో ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఇంకొక దేశం ఇన్వాల్వ్ కావడం అంతగా కరెక్ట్ కాదు అనే ఒక అర్థం వచ్చిన, ఒక భావం వచ్చిన మాట్లాడారు. ఒకసారి మౌలి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రైట్, మౌలి గారికి ఒకసారి నేను పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పుల్లారావు గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆమె ఏమంటున్నారంటే కనుక అమెరికాకు సంబంధించి ఇన్వాల్వ్ అయి మాట్లాడడాన్ని ఎందుకో కరెక్ట్గా స్వాగతిస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఎలా చూడాలి? అమెరికా ఇన్వాల్వ్ కావడం వల్ల యుద్ధం ఆగింది అనుకోవాలా, లేకపోతే మనకు భయపడింది పాకిస్తాన్ అనుకోవాలండి? హలో పుల్లారావు గారు,
అదే అది మనం అవన్నీ అసెస్ చేయటం అనవసరం. మనకు భయపడే కింద మన అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయితే అమెరికా కాదు ఇన్వాల్వ్మెంట్, రష్యా ఉన్నది, చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళ వ్యూ ఏమిటంటే అమెరికా, యూరోప్ మీరు ఇందాక చెప్పినట్టుగా చైనా కూడా బలం వస్తూ ఉంటుంది. యుద్ధం అలా జరుగుతూ ఉంటే బలం వస్తుంది. ఎందుకంటే భారతదేశం వీక్ అవుతుంది. యుద్ధం ఒక చిన్న దేశంతో పోరాడుతుంది, చైనా వెనకాల సప్లై చేస్తుంది, ఎన్నో కారణాలు ఉన్నాయి. తర్వాత ట్రంప్ ఉద్దేశం ఏంటంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆఫ్ చేయాలి, ఇంకో చోట కొత్త యుద్ధం వస్తే ఇవన్నీ ఆయన అనుకున్న ప్లాన్లు, ఆయన అనుకున్న ఆర్థిక వ్యవస్థకి దెబ్బ వస్తుంది. సో అందువల్ల మనం అమెరికా వల్ల ఆగేరనేది లేదు. అమెరికాకి పాకిస్తాన్ వాళ్ళే చెప్పుంటారు కూడా ఆఫ్ చేయండి యుద్ధం, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం, బాంబులు వేస్తాం, న్యూక్లియర్ బాంబులు అవన్నీ చెప్తాంతో ఇన్వాల్వ్ అవ్వరు. ఇదేం తప్పలేదు. మనం లాభం వచ్చింది మనకి, మనం అనుకున్నది చేసాం, వాళ్ళు అనుకున్నది ఏం చేయలేకపోయారు, మనం బలంగా ఉన్నాం. ఇంకా మిగతా 10 రోజులు వెళ్ళినా 15 రోజులు వెళ్ళినా ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. యుద్ధాలు ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఏ మూలకెళ్తా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు గత 100 సంవత్సరాలు ఎవరు చెప్పలేరు. అందువల్ల మనం చాలా మంచిగా బయటకు వచ్చాం. అమెరికా ఇన్వాల్వ్ అవ్వింది, అమెరికా చెప్పింది, ఇవన్నీ అనవసరం. ఈవేళ ఆగటం అంటే భారతదేశం ఎందుకు ఒప్పుకుంది అనుకుంటే దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే అమెరికాతో ఉన్న సంబంధం కారణంగానే ఇక్కడ ఒప్పుకుందాం అనుకోవాలా మొహమాటంగా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఆలోచించవచ్చా బియాండ్ దిస్? ఎవరు మన ఇండియా ఒప్పుకోవడం, పాకిస్తాన్ అండి? ఇండియా ఒప్పుకోవడం, భారత్ ఒప్పుకోవడం. ఇది చాలా మంచిది కదా. మనకి మనం ఏం చెప్తున్నాం మొదటి రోజు నుంచి, మేము పెంచాం యుద్ధం ఆగండి. మనం 9 ప్లేసెస్ లో బాంబులు వేసి కాల్చేశాక వాళ్ళు పెంచారు, మనం పెంచలేదు. మనం పెంచడం మనకి లాస్, ఎస్కలేట్ చేయటం. సో మనం హ్యాపీగా ఉన్నాం. అమెరికా చెప్తే చేసేవారు కాదు, అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఆ దేశం ఫారెన్ మినిస్టర్ మాట్లాడాడు, ఎవరు మాట్లాడమన్నారు, ఎవరు చేశారు, అదంతా మనకు అనవసరం. వచ్చింది ఏంటంటే పాకిస్తాన్ తో ఇలా ఇంకో 10 రోజులు వెళ్ళి రోజు రాత్రి 9 గంటల కాలిపోయి బాంబులు వేసి మనం తిరిగేస్తే మనకే నష్టం. ఎందుకంటే ఒక యుద్ధం చేసి అన్ని యుద్ధాలు ఆఫ్ చేసే పరిస్థితి లేదు ప్రపంచంలో. ఏదో యుద్ధం చేసేద్దాం, పాకిస్తాన్ నాశనం చేసేద్దాం లేదు. మనం ఒక మంచి రిమైండర్ ఇచ్చాం పాకిస్తాన్, భారతదేశంతో ఆడొద్దు, వస్తే మేము అటాక్ చేస్తాం, తర్వాత పరిణామాల సంగతి చూద్దాం, అది ఇచ్చాం. ఇక్కడ ఇంకో క్వశ్చన్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అయినో కాస్త ఇబ్బందికరంగా అనిపించచ్చు, బట్ నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ సాధారణంగా దేశంలో ఆర్మీ ఉంటుంది, కానీ ఇక్కడ ఆర్మీకే దేశం ఉన్న పరిస్థితి పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ప్రభుత్వం చెప్పే మాట ఆర్మీ వింటుందా? ఒకవేళ ఆర్మీ వెనకాల ఉన్న ఉగ్రవాదులు, టెర్రరిస్టులు వినే అవకాశం ఉంటుందా పాకిస్తాన్లో? పాకిస్తాన్ అమెరికా మాట వినకపోతే పని సాగదు. అమెరికా కనుక పాకిస్తాన్ బ్యాన్ చేస్తే అమెరికా పాకిస్తాన్కి వార్నింగ్ ఎప్పుడు ఏమిస్తానంటే, మీ న్యూక్లియర్ యాసెట్స్ తీసేస్తామని జార్జ్ బుష్ చెప్పాడు ఒకసారి 20 సంవత్సరాల క్రితం. మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉంటారు, మాకు లెక్కలేదు, నీ బాంబులు గిమ్మలు తీసేస్తావు జాగ్రత్త అని చాలా సార్లు ఒకసారి ప్రయత్నం చేయండి. ఇటు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రెస్ బ్రీఫింగ్ కి సిద్ధమయ్యాయి, మీరు చూడొచ్చు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇటు సోఫియా ఖురేషి, అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో పాటు ఇటు ఆర్మ్డ్ ఫోర్సెస్ అధికారులు కూడా కూర్చున్నారు. మరి కాసేపట్లో ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. ఒకసారి ఆ ప్రెస్ బ్రీఫ్ స్టార్ట్ అవుతోంది. ఇటు నేవీ కూడా హాజరైంది, నేవీ కూడా ఇప్పుడు జాయిన్ అయింది. ఈ ప్రెస్ బ్రీఫింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నారు, నేరుగా లైవ్ కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. కమాండర్ రఘు నాయర్. Ladies and gentlemen, Commander Raghu Nair, I welcome you to this press briefing on Operation Sindoor and related developments. We have with us Commodore Ravi Nair, Colonel Sophia Qureshi, and Wing Commander Vyomika Singh to brief you. With that, I hand over the floor to Commodore Nair. Good evening, ladies and gentlemen. As the Foreign Secretary had said, you're aware there's an understanding that has been reached to stop all military activities at sea, on the air and on the land. And the Indian Navy, Indian Army and the Indian Air Force have been instructed to adhere to this understanding. Since the tragic events at Pahalgam, you're aware that our responses have been measured and very responsible. Details of these have been shared with you over the past few days through our various press briefings.
what has also happened is that there is a significant amount of misinformation that is being undertaken from the other side. And as a professional military organization, we thought it is also our duty to dispel those misinformation aspects, as also... I will now hand over to my colleague, Colonel Qureshi. नमस्कार। अब मैं आपको पाकिस्तान की मिस इन्फॉर्मेशन कैंपेन के बारे में अवगत कराऊंगी। पहला, पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है। दूसरा, उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड्स जो कि सिरसा, जम्मू, पठानकोट, बठिंडा, नलिया और भुज में हैं, ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है। तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डम्प्स जो चंडीगढ़ और बियास में हैं उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है। हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विद फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीज़ें बिल्कुल सही सलामत हैं। अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स जो कि पूरी तरह से ये भ्रामक हैं और तथ्यों से दूर हैं कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया। मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज़ ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज़ की एक बहुत प्यारी झलक है। इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया, उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हों या फिर उनके एयर एसेट्स। यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया। इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया। यह भी बताना चाहती हूं कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल लॉजिस्टिक इंस्टॉलेशंस और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। अंत में मैं फिर से ये बात दोहराना चाहूँगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है। धन्यवाद। जय हिंद। So several attempts were made by Pakistan on spreading a misinformation campaign, as we have seen for the last few days. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17. It was a false information. Also, that the BrahMos installation was attacked and it was destroyed was false. The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim. The forward ammunition dump at Chandigarh and Beas are also fit and fine, and we showed you these in the photographs in the morning briefing today. Also, there was a certain different way of miscampaign that Pakistan conducted by its press conferences, which was conducted in a manner which were completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian armed forces have targeted mosques. Let us make this very clear here that India is a secular nation and the Indian armed forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian Armed Forces. Over the past
few days, as we have seen, Pakistan all has suffered very heavy and unsustainable losses after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. There has been an extensive damage to the crucial Pakistani air bases like Skardu, Sargodha, Jacobabad and Bholari. In addition, a loss of AD weapon system and radars made the defense of Pakistani airspace untenable. Across the line of control, extensive and precise damage to military infrastructure and command control centers and logistic installations. In addition to that, 2 military personnel had led to complete breakdown of its defensive and offensive capability and also Pakistani morale. Sir. In conclusion, let me reiterate that whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength, and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation. Thank you very much, ladies and gentlemen. Thank you. With that, we come to the closure of this meeting. Thank you very much. Chali. అది త్రివిధ దళాలు మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ చెబుతున్న మాటలు. ఒక్కసారి వాళ్ళ మాటలను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పనికిమాలిన పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. ఆ దుష్ప్రచారం తిప్పికొడుతున్నాయి త్రివిధ దళాలు. వాళ్ళు చెప్పిన మాటలను నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. JF-17 S-400ని బ్రహ్మోస్ని కూల్చేశాయి అనే మాటలు అబద్ధం, పచ్చి అబద్ధం అంటూ మన త్రివిధ దళాలు చెప్తున్న మాట. దీంతో పాటు శ్రీనగర్, దాంతోపాటు సిరిసా, జమ్మూ అండ్ కాశ్మీర్, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలు, భుజ్ లాంటి ప్రాంతాలకు సంబంధించి అక్కడేదో డ్యామేజ్ చేశామని చెప్పి విష ప్రచారం చేస్తున్నాయంటూ కూడా ఆ ప్రచారాన్ని కొట్టిపడేశాయి త్రివిధ దళాలు. దీంతో పాటు చండీగఢ్ బ్యాస్ కు సంబంధించి ఇన్సులేషన్స్ ని డ్యామేజ్ చేశామంటూ చెప్పుకొచ్చిన మాటని కొట్టిపడేశాయి మన త్రివిధ దళాలు. దాంతోపాటు ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించి ఇంకొక ప్రచారం చేస్తోంది, ఇంకొక మాట గట్టిగా విస్తృతంగా మాట్లాడుతోంది. ఏంటంటే కనుక మసీదులను మనం టార్గెట్ చేశాం, మసీదులను టార్గెట్ చేసిందంటూ కూడా దీన్ని కూడా భారత భద్రతా బలగాలు బలంగా తిప్పికొట్టాయి. ఇది భారత్ ఒక సెక్యులర్ దేశం, దాంతోపాటు ఇండియా ఇస్ అ సెక్యులర్ నేషన్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కి మర్యాదిస్తుంది. దాంతోపాటు నో రిలీజియస్ సైట్స్ ఆర్ బీయింగ్ డ్యామేజ్డ్ అంటూ కూడా ఇక్కడ ఏం చెబుతోంది, ఏ మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలను మేము టార్గెట్ చేయలేదు, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ విలువలకు మేము కట్టుబడి ఉన్నాం, అలాగే ఇండియా ఒక సెక్యులర్ నేషన్ అని చెబుతూనే ఆల్ ఫెయిత్స్ ఆర్ రెస్పెక్టెడ్, ఆల్ రెస్పెక్ట్ టు ఆల్ ఫెయిత్స్ అని చెబుతూనే ఇక్కడ చెప్పుకొచ్చారు. అయితే టెర్రరిస్ట్ క్యాంపుల్ని, దాంతోపాటు యాంటీ నేషనల్ స్పేసెస్ ఉంటాయి కదా, వాటిని మేము కొట్టామంటూ చెప్పుకొచ్చాయి త్రివిధ దళాలు. ఇంకా ఏమంటున్నాయి, ఈ పాకిస్తాన్ ప్రెస్ మీట్లో ఏం చెబుతోందంటే కనుక ఈ అంశానికి సంబంధించి అలాగే అదే మాస్కులని కొట్టామంటూ, మాస్కులని దెబ్బతీసామంటూ చెప్తున్న మాటని కొట్టిపాడేస్తాయి మన త్రివిధ దళాలు. వాటి క్లారిటీ ఇచ్చాయి. అలాగే పాకిస్తాన్ మీద మనం హెవీ డ్యామేజ్ చేసామంటూ చెప్పుకొచ్చిన సందర్భంలో మిలిటరీ బేసెస్, ఎయిర్ ఫీల్డ్ అంటే ఎయిర్ స్పేసెస్, దాంతోపాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రాడార్లకు భారీగా నష్టం వాటిల్లింది అంటూ కూడా చెప్పుకొచ్చాయి. ఇంకా ఏమన్నా అంటే LOC దగ్గర కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, కమాండ్ సెంటర్ ఉంది, దాన్ని వేసేసాం, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వేసేసాం, లాజిస్టిక్ ఇన్స్టలేషన్ని వేసేసాం. ఇది మన భారత భద్రతా బలగాలు చెబుతున్న మాట. 2 రోజుల యుద్ధంలోనే పాకిస్తాన్కి పీచమనిగేలా పాకిస్తాన్ मुंहतोड़ जवाब की सही अर्थ दिखाया था, సరైన జవాబు ఇచ్చాయి. దాంతో పాటు ఇక్కడ మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పడం జరిగింది. ఇక్కడ ఇండియాకి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో చాలా 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 క్లియర్గా చెప్తున్నారు, ఇండియాకి భారత్కి అవసరం వచ్చినప్పుడు మేము ముందుంటాం, ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం, తక్కువ అంచనా వేయొద్దంటూ ఇక్కడ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా
ఫ్యాబ్రికేటెడ్ అంటే కట్టుకథలు ఎక్కువగా అల్లింది పాకిస్తాన్ నుండి చెప్పుకొచ్చిన పరిస్థితి. ఒకసారి నేను అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అనంతకృష్ణ గారు, కట్టుకథల గురించి మాట్లాడుతున్న సందర్భం మన త్రివిధ దళాలు వచ్చి చెప్పాయి, మేము ఎక్కడ మాస్క్ని మేము టార్గెట్ చేయలేదు, కానీ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు లేకపోతే ఇటు యాంటీ నేషనల్గా జరిగిన ఆ ప్లేసెస్ని మేము కొట్టామంటూ కూడా. మసూద్ అజర్ ఏవైతే 4 మదరసాలు పెట్టాడో ఒక మదరసా అది వాళ్ళ మస్జిద్ దగ్గర ఉన్నది. క్లియర్ కట్గా పాయింట్అవుట్ చేసి డ్యామేజ్ రోజు కూడా ఫిగర్ కూడా చూపించారు. మస్జిద్ను కొట్టలేదు, టెర్రరిస్ట్ అంటే ఇప్పుడు మనం స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాం, కానీ వాళ్ళు మదరసాలు పెట్టి దాంట్లో టెర్రరిస్టును పెంచి పోషిస్తున్నారు. ఆ పాయింటెడ్ పిన్ పాయింట్ మనము రక్కి తీసిన తర్వాత ఎక్కడ కొట్టాం, కానీ ఎక్కడ మసీదును వాళ్ళ ప్రార్థన స్థలాలను మనం వాడలేదు. ఇవన్నీ ప్రపంచ దేశాలకి వాళ్ళు ఒక బుకాయించి మా మీద పడ్డారు, మా సివిల్ని చంపారు, మా మసీదుల మీద దేవాలయాల మీద వీళ్ళు అటాక్ చేశారని ప్రపంచంలో మన పేరు చెడగొట్టాలని ఒక ఉద్దేశంతో చూపించింది తప్ప ఎక్కడ మనం అలాంటివి చేయలేదు, వాడలేదు. ఇంకొకటి ఏంటంటే మదరసాలు అనేది బోధించడానికి పెట్టినాయి, కానీ వాళ్ళు అక్కడ 4 స్థావరాలు అజర్ మసూద్వి 4 మదరసాలు మస్జిద్లో ఒకటి 3 చుట్టుపక్కల ఉన్న 4టిని ధ్వంసం చేశాం మనం. అందులో ఒకటి మసీద్ దగ్గర ఉన్నది క్లియర్ కట్ పాయింట్ అవుట్ చేసి చూపించాం, ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నందుకే మేము అక్కడ వేసామని. మసీద్ మీద ఎక్కడ మనం చేయలేదు. కానీ ఎందుకు ప్రాపగేట్ చేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్? ఇందాక మనం ఉదయం కూడా మాట్లాడుకునే సందర్భంలో డీజీ ఐఎస్పీఆర్ అక్కడ ఆర్మీ ఆఫ్ కోర్స్ డిఫెన్స్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్గా మాట్లాడుకున్న సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ని భారత్ టార్గెట్ చేసింది. ఇంతటి పెద్ద మాటలు, ఎక్కడ ఆధారాలు లేని మాటలని ప్రచారం. అది కాదు, ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఎప్పుడో మాట్లాడినవి కూడా ఈరోజు వైరల్ చేస్తున్నారు. అంటే ఇంటర్నల్ వాళ్ళు మన రాత్రి కూడా సైబర్ వార్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. సైబర్ ఆర్మీ స్పేసెస్ అంటే అన్ని కట్టుకథలు రేపి సైబర్ దాన్ని కూడా మన వాళ్ళు కంట్రోల్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఏమైందంటే వాళ్ళు ఎలాగో గెలవలేరు, తన్నులు తిన్నారు. ఇప్పుడు మనం ఏం చేసి ప్రొపగండా చేసి ఏవో ఒక ప్రొపగండా చేసి న్యూస్లో వినాలి, మనం చూడాలి పబ్లిక్ అని రాహుల్ గాంధీ ఎప్పుడో మాట్లాడినారు. అవన్నీ ఈరోజు వైరల్ అవుతున్నాయి. అంటే ఇంటర్నల్ కూడా మళ్ళీ మనము పోట్లాడుకోవాలి, కొట్లాట పెట్టే ప్రయత్నం కొట్లాడుకోవాలి. ఈ పార్టీ ఇచ్చేసింది, ఈ పార్టీ, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. మనం ఇక్కడ కూర్చున్నామంటే ఓన్లీ మనము దేశ భద్రత, దేశం మీద, ఆర్మీ మీదనే మాట్లాడాలి. అయ్యో అంతవరకు మీరు అలాగే పాయింట్ తీసుకొచ్చారు కదా, చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. देखो पाकिस्तान दोनों कान ध्यान से सुनो. जब देश का बात आती है तो हम लोग यूनाइटेड हैं, जो अंदर की बात होती है हम लोग देख लेंगे. ठीक है, सुन लो बस. మౌళి గారు, ఎందుకు మాట్లాడితే భారతదేశంలోని ఇంటర్నల్ ఇష్యూస్ని తీసుకొచ్చి ఫోకస్ చేసి ఇదిగో భారత్లో ఇది జరుగుతుంది, భారత్ ఇది అంటోంది, కానీ కట్ చేసి చూస్తే వాళ్ళ దేశంలో వాళ్ళ పౌరులే, ఒకసారి బయట ఉంటే రెడీ చేయండి, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ పౌరులే వాళ్ళ దేశంలోని మంత్రులనే వేసేయండి, ప్రధాని లేపేయండి అంటూ వాళ్ళు చెప్తున్నారు. అదెందుకు మాట్లాడదు? భారతదేశం మీద ఏదో మనం రాజకీయ నాయకులకు సంబంధించిన స్టేట్మెంట్స్ తీసుకొచ్చి అంత అభద్రతా భావనకు వెళ్ళిపోయిందా పాకిస్తాన్? సచిన్, ఆ దేశ ప్రజల దృష్టిలో అక్కడి పాకిస్తాన్ నాయకత్వం, ప్రధాని కానీ పాకిస్తాన్ మిలిటరీ కానీ ఒక జోకర్లుగా మారిపోయారు, ఒక పిరికి పందలుగా మారిపోయారు. ఈ విషయాన్ని అక్కడి పాకిస్తాన్లో ఉన్న ఎంపీలు పార్లమెంట్లోనే ప్రకటిస్తున్నారు. ఆ దేశ ప్రజలు ఓపెన్గా వీడియోలు, సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. మా దేశ ప్రధాని పిరికి పంద పారిపోయాడు, అట్లాగే మా దేశ సైన్యాధ్యక్షుడు ఒక పిరికి పంద పారిపోయాడని. కాబట్టి వాళ్ళు కేవలం దాని నుంచి డైవర్ట్ చేయడం కోసమే మన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఒక విషయం మీకు చెప్పాలి సచిన్, ఈ రోజంతా జరుగుతున్న డెవలప్మెంట్స్ చూడండి. కొద్దిసేపటి క్రితం మన ఆర్మీ అధికారులు చేసిన ప్రెస్ మీట్లో చేసిన ప్రకటన చూస్తే భారత్ ఈ యుద్ధంలో విజయం సాధించింది, ఆపరేషన్ సింధూర్ హ్యూజ్ సక్సెస్ అయింది, భారీ ఘన విజయం సాధించింది మన దేశ సైన్యం. మన దేశమే ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకోవాల్సిన సందర్భంలో ఇప్పుడు కనిపిస్తోంది సచిన్. కొద్దిసేపటి క్రితం మన ఆర్మీ అధికారులు చేసిన ప్రెస్ మీట్ చూసాం. వాళ్ళు పాకిస్తాన్ చేసిన కుట్రల్ని విచ్ఛిన్నం చేశారు, భగ్నం చేశారు, ఓపెన్గా సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్ని అబద్ధాలు చేస్తున్నారు. భారతదేశాన్ని ఇది నష్టం చేసాం, అది నష్టం చేసాం, విమానాలు కూల్చేసామని అవన్నీ కూడా పబ్లిక్గా విత్ సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. అదే టైంలో పాకిస్తాన్ని ఎన్ని దెబ్బతీసాం, ఎక్కడెక్కడ నష్టపరిచాం అనేది చాలా పేర్లతో సహా వాళ్ళు చాలా గట్టిగా స్పష్టంగా చెప్పారు. ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగా మనం ప్రతి పాయింట్ని కూడా ఎక్కడ మనం మిలిటరీ యాక్షన్కి దిగాం, ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తాం, వీటిని ప్రూఫ్స్ అయితే మనం చూపించాం. కానీ పాకిస్తాన్ ఎక్కడా కూడా తన ప్రూఫ్లతో చూపించలేని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి నేను సోషల్ మీడియాను చూసి మాట్లాడుతున్నానని చెప్పడం
ఆ దేశ దౌర్భాగ్యాన్ని ప్రతిబింబిస్తుంది అనుకోవాలండి. ఇప్పుడు తప్పకుండా కొద్దిసేపటి క్రితం జరిగిన మన ఆర్మీ అధికారుల ప్రెస్ మీట్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఒక విజయ ప్రకటన చేశారు. మీరు వాళ్ళని ఎక్స్పోజ్ చేయటమే కాదు, మన విజయాలు చెప్పటమే కాదు, బిడ్డ మేము మా భారత రక్షణకి, మా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి, మా అఖండతని కాపాడుకోవడానికి ఎప్పటికీ సదా సిద్ధంగా ఉన్నాం, జాగ్రత్త అనే వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు మన ఆర్మీ అధికారులు. ఒక్కసారి ఈ యుద్ధంలో మనం చూస్తే భారత్ బలం ఏంటి, భారత్ సత్తా ఏంటో మనం నిరూపించుకోగలిగాం. సేమ్ టైం పాకిస్తాన్ బలహీనత ఏంటి, పాకిస్తాన్ ఎంత దరిద్రమైన నీచమైన పరిస్థితిలో ఉంది, అక్కడున్న రాజకీయ నాయకత్వంలో కావచ్చు, సైన్యంలో కావచ్చు, అక్కడ ఆయుధాలకు సంబంధించి ఎంత బలహీనంగా ఉందో కూడా మనం చెప్పగలిగాం. ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియని చాలా విషయాలు, మనం నిజంగా ఇండియా ఇంత బలంగా ఉందని, మన స్కాల్ప్ మిసైల్ గురించి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, మన దగ్గర ఉన్న హార్పీ డ్రోన్స్ గురించి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, మన దగ్గర ఉన్న S-400 సుదర్శన చక్రం గురించి మన బలం ఏంటో నిరూపించగలిగాం. అట్లాగే మన బ్రహ్మోస్ గురించి, మన INS విక్రాంత్ ఒక్కొక్కటి ఎంత పవర్ఫుల్గా ఉందో, ఎంత అక్యురేట్గా, ఎంత ప్రిసిషన్తో శత్రు శిబిరాల మీద టార్గెట్ మీద దాడి చేశాయో. S-400 కి సంబంధించి నిన్న చాలా చర్చ జరిగింది. 100% స్ట్రైక్ రేట్ అంటూ ప్రపంచ దేశాలే షాక్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిన సందర్భాన్ని మనం చూసాం. ఒకసారి ఈ పాయింట్ మీద మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. S-400 టెక్నాలజీ ఇండియా నుంచి ఎలాగైనా సంపాదించాలని చాలా ప్రయత్నం చేసింది పాకిస్తాన్, వెళ్ళలేదు. ఇంకొకటి నిన్న పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు వేసి, నువ్వు ఒక చేతగాని దద్దమ్మ ప్రధానమంత్రివి, నువ్వు ముందు దిగిపో అని చెప్పి డైరెక్ట్గా ఒక పార్లమెంట్లో వాళ్ళ ఎంపీ అంటున్నాడంటే ఇంకా వాళ్ళు ఎంత దిగజారిపోయిన ప్రైమ్ మినిస్టరు, ఎంత దిగజారిపోయిన చీఫ్ ఆఫ్ ఆర్మీ, ఇంకా మనం గెస్ చేయొచ్చు. ఈ విషయంలో రోడ్డు పైన వచ్చి వాళ్ళ పబ్లిక్ అంటున్నారు, మా గవర్నమెంట్ను మీరు ఏం చేయాలో చేయండి, చేతగాని ప్రభుత్వం ఇది, చేతగాని చీఫ్ ఆఫ్ ఆర్మీ, జై పాకిస్తాన్ కాదు, జై భారత్ అంటున్నారు, రోడ్ల మీదకి వచ్చి జై ఇండియా అంటే మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్న సివిల్ ప్రజలు కూడా వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటే మరి వీళ్ళు చేతగాని దద్దమ్మలే అనుకుంటాం మనం. S-400 ఎంత పవర్ఫుల్ అంటే నిజానికి అది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని కూడా, అది విమానం కావచ్చు, మిసైల్ కావచ్చు, ఏదైనా సరే కనిపెడుతుంది. అంటే పాకిస్తాన్లో మిసైల్ కానీ యుద్ధ విమానం పై గాల్లోకి లేస్తే వెంటనే మన S-400 దాంట్లో ఉన్న రాడర్ కనిపెడుతుంది. ఇక్కడి నుంచి ఒకేసారి 36 టార్గెట్లను ఛేదించగలిగిన సామర్థ్యం మన S-400 మిసైల్ మన గగనతల రక్షణ వ్యవస్థకు ఉంది. ప్రపంచంలోనే ఈవెన్ అమెరికా కన్నా కూడా, అమెరికా దగ్గర ఉన్న ఈ వ్యవస్థ పేరు పేట్రియాట్. ఆ పేట్రియాట్ రక్షణ వ్యవస్థకున్న రేంజ్ 160 కిలోమీటర్లు మాత్రమే. కానీ S-400కి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలని, శత్రు మిసైల్ని కనిపెట్టి గురిపెట్టి కాల్చగల శక్తి ఈ S-400కు ఉంది. రైట్. అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అనంతకృష్ణ గారు, పాకిస్తాన్ ఇప్పుడు నక్కజిత్తులే మన సందర్భం చూసాం. 1965లో చైనా మనని ఎదుర్కొంటున్న సందర్భంలో మన ఇబ్బంది వాతావరణం ఉన్నప్పుడు దాని అడ్వాంటేజ్ తీసుకొని మన మీదకి దాడులకు పాల్పడింది. దాన్ని మనం బలంగా తిప్పికొట్టాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా దాదాపుగా 12వ తారీఖు అంటే కనుక ఇంకొక కనీసం ఒక 40 గంటల సమయం ఉంది. మళ్ళీ తన ఆల్రెడీ దాంతోపాటు ఇప్పుడు $1 బిలియన్ డబ్బులు రాబోతున్నాయి. వీటన్నిటిని మళ్ళీ పోగు చేసుకొని మన మీదకు కుతంత్రాలకు దిగే అవకాశం ఉందనుకోవచ్చా అండి? సార్ 12వ తారీఖు వరకు మన ట్రూప్స్ అక్కడ నుంచి కదలవు. ఇప్పుడు ఎక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు దీని మీద, ఎందుకంటే పాకిస్తాన్ని ఇండియా ఎప్పుడు నమ్మదు. దొంగ దెబ్బ వీళ్ళు సరే సీజ్ ఫైర్ అని అనుకొని ఏదైనా బ్యాక్ వచ్చిర్రా అని చూసుకుంటూ మళ్ళీ దొంగ దెబ్బ కొడుతుందని ఎప్పటి వరకు 12వ డేట్ నాడు మనకు క్లియర్ కట్ మనకు మెసేజ్ వచ్చే వరకు ట్రూప్స్ అక్కడి నుంచే మూవ్ కావు. సార్ చెప్పినట్లు యాక్చువల్లీ విజయోత్సవ సభ 12 తర్వాత మనం ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే కార్గిల్ వార్లో ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు టెక్నికల్గా వార్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం టెక్నికల్గానే వార్ చేస్తున్నాము. ప్రాణ నష్టం తక్కువే ఉంది ఇప్పుడు. అంటే అప్పటికిప్పటికి కంపారిజన్ ఇంకా ముందు ఇంకా తగ్గుతుంది. ఇంకా ఓన్లీ మనం టెక్నికల్ ఇక్కడ కూర్చొనే వారు. కానీ అక్కడ అనంతకృష్ణ గారు ఆఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే. ఆ టెక్నాలజీని మనం బాగా ఉపయోగించుకున్నాం ఈసారి. మనల్ని చూసి ఏషియాస్ ఇజ్రాయెల్ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, పాకిస్తాన్ మీరు అన్నట్టుగా గుంటనక్క వ్యాపారం పాకిస్తాన్తో ఇప్పుడు చూసిన. సో ఈ నేపథ్యంలో దాదాపుగా ఇంకొక 24 గంటలు 36 గంటలు మనకి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి డబ్బులు కూడా వస్తున్నాయి పక్క. సో ఇటువంటి సినారియోలో అటు టర్కీలో కావచ్చు, చైనా నుంచి కావచ్చు, లేకపోతే వివిధ దేశాల నుంచి నమ్మలేం. అమెరికా నుంచి డబ్బులతో తీసుకుని వ్యాపారం చేస్తున్నా నమ్మలేం. సో
తన మళ్ళీ శక్తి సామర్థ్యాన్ని పోగేసుకొని మళ్ళీ మన డిమాండ్స్ని ఒప్పుకోకుండా మళ్ళీ అటాకింగ్ దిగే అవకాశం ఉంటుందనుకోవాలండి ఇక్కడ? ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకంటే ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ సార్ చెప్పినట్లే వారు లాంగ్ అయ్యే కొద్దీ చైనాకు బెనిఫిట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఆయుధాలు ఎంతో కొంతగా అవే పనికిరానివో తుప్పుబట్టో వాడికి అమ్ముతూనే ఉంటాడు. ఇంకా ప్రొలాంగ్ అవుతాయి. మన పుల్లారావు గారు చెప్పినట్లు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఉక్రెయిన్ రష్యా చూడండి, 2 years అయిపోయింది. అదొక చిన్న కంట్రీ ఉక్రెయిన్. ఇప్పుడు రష్యాతో ఈక్వల్ చేస్తే అసలు అది ఒక 1 week 10 daysలో వారు ఖతం కావాలి. కాకపోతే దానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు సపోర్ట్ చేసి లాగి ఇప్పుడు 2 yearsకి వచ్చింది. ఇండివిజువల్గా అయితే 2 దేశాలు నష్టపోయాయి, బాగా నష్టపోయాయి. ఒక 25 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళారు. ఇప్పుడు మనం కూడా ఏంది అంటే ఇది ఒక గుడ్ న్యూసే. ఎందుకంటే మనము 7th రోజు ఏదైతే అటాక్ చేశామో సింధూర్, అది అక్కడితో వాళ్ళు ఆపుండాలి. వాళ్ళు మళ్ళీ రివర్ట్ కావడమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే మనం చేశాము, వాళ్ళకి మనకు అప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసి ఎట్లా ఊరుకున్నామో అట్లా ఊరుకుంటే అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ గెలుక్కొని మన మీద అటాక్ చేశారు. అక్కడ చేసింది వాళ్ళు అది పెద్ద తప్పు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళు మీ మీద కొట్టలేదు, మీ పబ్లిక్ మీద వాళ్ళు ఫైర్ చేయలేదు. ఓన్లీ వాళ్ళు టెర్రరిస్టు స్థావరాల మీదనే అటాక్ చేశారు. వాళ్ళ 26 మంది చనిపోయినప్పుడు మరి వాళ్ళు పగ తీర్చుకోవడం కరెక్టే అని చెప్తే కూడా వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చిండ్రు. ఇప్పుడు సార్ చెప్పిన వాళ్ళ దగ్గర 2-3 రోజుల కంటే ఎక్కువ అమ్యునిషన్ లేదు. అమ్యునిషన్ కొనాలన్నా చైనానో టర్కీతోనో కొనాలి. ఇది ఒక విధంగా అమెరికా కూడా నచ్చలేదు. ఎందుకంటే చైనా ఎక్కడ డెవలప్ అవుద్దో అమెరికాకి ఎప్పుడు అంటే బహుశా మీరట్టుగా సారీ ఫర్ ది ఇంటరప్షన్, అమెరికా నుంచి జపాన్ నుంచి ఇక్కడి నుంచి డబ్బులు తీసుకొని చైనాకి ఇస్తా ఉంది. బహుశా ఈ ఈక్వేషన్ అమెరికాకి నచ్చలేదు అనుకుంటా. ఇప్పుడు ఈ లోన్ కూడా వాళ్ళు ఒక షరతు మీద ఇచ్చి ఉంటారు. ఎందుకంటే నువ్వు ఫర్దర్గా వీడు న్యూక్లియర్ వెపన్ అంటే అది నార్మల్గా వాళ్ళు బెదిరించేదే, అంత ఈజీ కాదు. తుప్పుపట్టు ఉంటాయి. న్యూక్లియర్ వెపన్ కూడా అన్ని దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా ఉన్నవి. అవన్నీ చేసిన తర్వాతే వాడు ఫైర్ చేయాలి. అయితే వీడు బెదిరించడం దాని కొరకు అయితే అమెరికా లొంగలేదు. అమెరికా ఏం కండిషన్ పెట్టింది అంటే ఇప్పుడు ఏదైతే లోన్ ఉందో నువ్వు ఒప్పుకుంటేనే లోన్ ఇస్తా, లోన్ ఇవ్వకపోతే వాళ్ళు బిచ్చమెత్తుకోవాలి. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చాను. మౌళి గారి దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, అనంతకృష్ణ గారు ఏమంటున్నారంటే లోన్ని బూచిగా చూపించి పాకిస్తాన్ని అమెరికా అడ్డుపెట్టింది, ఆపింది అనేది. డబ్బులు చేతికి వచ్చిన తర్వాత పాకిస్తాన్ మళ్ళీ మాట మార్చే అవకాశం ఉందా? మాట మారిస్తే అప్పుడు అమెరికా నుంచి ఎటువంటి దెబ్బ పడే అవకాశం ఉంది? అప్పుడు ఆ భారత్ పాత్ర అమెరికా పోషించే అవకాశం ఉంది అనుకోవాలండి ఇక్కడ? సచిన్, ఒక విషయం మనం స్పష్టంగా చూడాలి. ఒకప్పుడు పాకిస్తాన్ వేరు, ఇప్పటి పాకిస్తాన్ వేరు. మళ్ళీ వాళ్ళు ఫండ్స్ మొబిలైజ్ చేసి మళ్ళీ ఆయుధాలు కొనుగోలు చేసి మళ్ళీ వాళ్ళు టెర్రరిస్టులకి శిక్షణ ఇవ్వటము పంపించడం అనే పరిస్థితి రావడానికి అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే 1971 మనకు యుద్ధం జరిగింది పాకిస్తాన్తో. 99లో జరిగినా కూడా కార్గిల్ యుద్ధం అనేది చాలా లిమిటెడ్ ప్లేస్లో జరిగింది. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు కూడా కనీసం ఒక రీసెంట్ టైమ్స్ వరకు కూడా పాకిస్తాన్ బతికిందంతా కూడా వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్, అమెరికా ఇచ్చిన ఆర్థిక సహాయం మీద. దానికి ఒక కారణం చెప్తాను. ఇండియాకి రష్యా అనేది అంతకుముందు సోవియట్ యూనియన్ కావచ్చు, తర్వాత ఏర్పడిన రష్యా కూడా ఎప్పుడూ ఒక నమ్మకమైన మిత్రదేశంగా ఉన్నాయి. 1971లో యుద్ధంలో చూస్తే అమెరికా, చాలా యూరోప్ దేశాలు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే మన దేశానికి సపోర్ట్ చేసిన ఏకైక కంట్రీ, అతిపెద్ద కంట్రీ యుఎస్ఎస్ఆర్. అప్పుడు వాళ్ళు చెప్పారు భారత్ మీద ఏ దాడి జరిగినా ఒక్క మిసైల్ పడ్డా అది మా దేశం మీద పడినట్టుగా భావించి మేము రిటాలియేట్ చేస్తామని చెప్పి అంత గట్టిగా మన పక్కన నిల్చుంది. బట్ మీరు అన్నప్పుడు నాకు గుర్తొస్తుంది, ఈ రోజు అదే రష్యా ఇండియా కొలాబరేషన్లో జరిగిన S-400 ఈరోజు యుద్ధంలో బహుశా ఆ మైత్రి బంధాన్ని ప్రతిబింబించింది. పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి క్షిపణిని కూడా అడ్డుకుందేమో. ఈ టైంలో మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను సచిన్. మొన్న నిన్ననే 9వ తారీఖు సందర్భంగా జరిగిన ఒక విజయోత్సవ ర్యాలీ రష్యాలో జరిగినప్పుడు పుతిన్ చెప్పారు, రష్యా సహకారం ఎప్పుడూ ఇండియాకు ఉంటుంది. పాకిస్తాన్తో జరుగుతున్న ఈ యుద్ధంలో రష్యా సహకారం ఇండియాకి అవసరం లేదు, అంత స్ట్రాంగ్ గా ఇండియా ఉంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్ మౌళి గారు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తెలుగులో ట్వీట్ చేశారు. ఆ తెలుగులో ట్వీట్ చేసిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రి నుంచి సుదీర్ఘమైన చర్చల తర్వాత పాకిస్తాన్, ఇండియా తక్షణమే పూర్తి స్థాయిలో కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. కామన్ సెన్స్ తో ఆలోచించడానికి 2 దేశాలను అనుభవిస్తున్నానంటూ కూడా
ఆ ట్రాన్స్లేషన్ మీకోసం తెలుగులో మేము అందిస్తున్నాం. అక్కడ మీరు చూడొచ్చు, అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రి నుంచి సుదీర్ఘమైన చర్చల తర్వాత పాకిస్తాన్, ఇండియా తక్షణమే పూర్తి స్థాయిలో కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ కామన్ సెన్స్ తో ఆలోచించినందుకు రెండు దేశాలను అభినందిస్తున్నానంటూ కూడా కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. సో డొనాల్డ్ ట్రంప్ గత 2 రోజులుగా 48 గంటలుగా కానీ చూడొచ్చు వ్యూహం 2 మార్గాలుగా మనకి ఇక్కడ కనిపించింది. ముందుగా డొనాల్డ్ ట్రంప్ ఇట్స్ షేమ్ అంటూ స్టార్ట్ చేశాడు 2 దేశాలను ఉద్దేశించి. ఆ తర్వాత మార్క్ రూబియో ఇటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో మాట్లాడాడు. దాంతోపాటు షహబాజ్ షరీఫ్తోనే అక్కడ ఆర్మీ చీఫ్తో మాట్లాడిన సందర్భం. ఇక్కడ ఎస్ జయశంకర్తోనూ మాట్లాడారు. అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తోనూ మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రెండిలా జరుగుతూ ఉంటే మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు అమెరికా ఏదో చేస్తోందనే సిగ్నల్స్ అయితే మాత్రం ఇచ్చింది. అనంతకృష్ణ గారి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అనంతకృష్ణ గారు, ఇటు అమెరికా జోక్యంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఒకవేళ మళ్ళీ ఇందాక మౌలి గారు అన్నట్టుగా తన అమ్యునేషన్స్ అన్నీ అయిపోయాయి, ఖాళీ అయిపోయింది, దాని దగ్గర ఉన్న ఆ సామాన్లన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఏదైనా జరిగే అవకాశం ఉందా డబ్బులు వచ్చిన తర్వాత? లేకపోతే యాజ్ మౌలి గారు సెడ్ అమెరికా గట్టి పట్టుపడుతుంది కాబట్టి ఇటువంటి చర్యలకు అంత వేగంగా దిగకపోవచ్చు అనేది. ఆల్రెడీ కార్గిల్లో మీరు చూస్తున్నారు, 71 ప్రభావం చూస్తున్నారు. ఎలా చూస్తారు ఇప్పుడు ఈ కథలకి కావచ్చు లేకపోతే అడుగుని కావచ్చు? వాళ్ళు ఇచ్చిన డబ్బులు ప్రస్తుతం వాళ్ళకు తిండికి లేవు సరిగ్గా. నేనేమనుకుంటున్నామంటే వాళ్ళు ఆమ్నిషన్ కొన్నా కూడా ట్రంప్ ఇచ్చిన వార్నింగ్, ఎందుకంటే ట్రంప్ చాలా రాత్రి నుంచి సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాతనే 2 దేశాలు అగ్రికి వచ్చాయి అంటే వాళ్ళకు గట్టిగా ఒక వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. ఏమని అంటే, నువ్వు మళ్ళీ ఏదన్నా ఇలాంటి యాక్టివిటీస్ చేసినావు అనుకో నేను ఎంటర్ అవుతాను కూడా చెప్పింటాడు డైరెక్ట్గా. ఇండియాతో నేను సపోర్ట్ చేస్తానని ఒక వార్నింగ్ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు ఈ తొందరలో మాత్రం వాళ్ళు అలాంటి చర్య తీసుకోరని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫైనాన్స్గా వీక్ ఉంది. ఇప్పుడు ఈ 3 రోజులు ఏదైతే మనం వార్ స్టార్ట్ చేసామో దాంట్లో కూడా చాలా లాస్ అయ్యారు. వాళ్ళ ఎయిర్ బేసెస్, వాళ్ళ ఆర్మీ పోస్టులు ఏవేవైతే మనం డ్యామేజ్ చేసావో అవన్నీ ఇప్పుడు ముందు చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆమ్యునేషన్ కొనడం తర్వాత సంగతి, ముందు అవన్నీ రెడీ చేసుకుంటేనే అక్కడ ఎయిర్ బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసుకోవాలంటే మామూలు టైం పట్టదు. ఈజీగా వేయడం చీకడమే, డిస్ట్రాక్ట్ చేయడం చాలా తొందరగా, దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు తీసుకున్న అప్పు ఇప్పుడు వీటిని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు రిపేర్ చేసుకొని మళ్ళీ పాత పాకిస్తాన్ లెక్కలో ఒకవేళ అన్ని ఆర్మీకి చేకూర్చాలంటేనే ఆ డబ్బులు సరిపోతాయి, తినడానికి కొంచెం సరిపోతుంది. అంటే దాదాపుగా ఇక్కడ టెర్రరిజానికి చెక్ పడినట్టే. చెక్కు పడ్డది. ఇంకొకటి ఏంటంటే టెర్రరిస్టుకు ఇక మీదట నాకు తెలిసి వాళ్ళు సహాయం చేయలేకపోతారు. ఎందుకంటే నా దగ్గర గతి లేవు. మాట్లాడుకుందాం, ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు టచ్ చేశారు. అంతకన్నా ముందు ఈ అంశానికి సంబంధించి విక్రమ్ మిశ్రీ యుద్ధం ఆగిపోయిందంటూ ఫారెన్ సెక్రటరీ, భారత్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May. All right, another war breaking. మీరు చూస్తున్నారు, big breaking and war breaking. భారత్